కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల దైవమా, నమ్మకమైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ యొక్క ప్రభు రాజ్యకాల సమయంలో ప్రభా యవనసులు కూడిని జ్ఞాపకం చేసుకోండి. రావాల్సిన ప్రతి బిడ్డను కూడా సగలు నడిపించండి ప్రభా. నీవే మాట్లాడమని అల్పై నన్ను మరుగుపరిచిన వాకి ప్రత్యక్షపరచమని సమస్య మీద సమర్పిస్తూ ఏసుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగుగాక. ప్రభు ప్రేమించి ఈ రాత్రి కాల సమయంలో మరి రీతిగా కూడుకోవడానికి ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాను. ప్రత్యేకించి మనము మెస్సయ్య కీర్తనలుగా మరి 45వ కీర్తనను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ఇందులో ప్రత్యేకించి ప్రియమైన బిడ్డలారా, మరి యేసు ప్రభు లేక రాజు ఏ యొక్క సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, దీని నిమిత్తమై మనము కీర్తన గ్రంథము 45వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా మరి 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించుము. ఇక్కడ మనము మూడవ మాటను ధ్యానిస్తూ వస్తున్నాం. గత దినాల్లో ప్రియమైన బిడ్డలారా, సౌందర్యం అంటే ఏమిటి, ఏ సౌందర్యాన్ని ప్రభు కోరుకుంటున్నాడు అన్న విషయాన్ని గురించి మనం ధ్యానించాం. మరి దాని సందర్భంగా మనము పరమగీతాల్లోనికి మనము కొన్ని మాటలు కూడా మనం చూసాం. ప్రియమైన బిడ్డలారా, అదే పరమగీతాల్లోనికి మనం వద్దాం. పరమగీతంలో పరమగీతాలు మొదటి అధ్యాయములో ప్రియమైన బిడ్డలారా 6వ వచనం చదువుకుందాం. నల్లని దానినని నన్ను చిన్న చూపు చూడకుడి, నేను ఎండ తగిన దాడను. నా సహోదరులు నా మీద కోపగించి నన్ను ద్రాక్ష తోట కావలికెత్తగా ఉంచిరి, అయితే నా సొంత తోటను నేను కాయకపోతిని. ఇక్కడ రాయబడిన మాటలు మనం చదివినప్పుడు ప్రియులారా 5వ వచనంలో 6వ వచనంలో సొలొమతి మరి ఏం చెప్తుందంటే, నేను నల్లని దానగా ఉన్నాను అని ప్రియులారా చెప్పుకుంటుంది. ఆల్రెడీ నేను దీనికి ముందు తరగతిలో జ్ఞాపకం ఉంది అనుకుంటాను. అయితే విషయానికి వద్దాం. ఇక్కడ అంటుంది ప్రియులారా, పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి ఒక సులోమితి అంటుంది, నేను నల్లని దానను అని చెప్తుంది. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు నల్లనిది అయిపోయింది అంటే ఆమె అంటున్న మాట ఏంటంటే, నేను ఎండ తగిలిన దానను అంటుంది. ఎండ అనగా శ్రమను చూపిస్తా ఉంది. ఇందులో అనేక మంది కష్టజీవులను చూస్తుంటాం. ఎండల్లో కష్టపడుతూ పనిచేసేటువంటి వారు ప్రియులారా, వారు ఎంత అందముగా ఉన్నప్పటికీ కూడా ఎండ తగిలినప్పుడు, పైకి చూడడానికి ఎంత మంచిగా ఉన్నప్పటికీ కూడా ఎండ తగిలినప్పుడు ఆ యొక్క శరీరము నలుపుగా మార్చబడుతూ ఉంటుంది. అయితే విషయానికి వద్దాం ప్రియులారా. అంటే దాని అర్థము, ఒక నిజమైన విశ్వాసి ప్రియులారా ఏం చేయాలి? కష్టపడి పని చేయవలసిన వాడుగా ఉన్నాడు. మనకి ఏ పని ఇచ్చినప్పటికీ కూడా ఆ పనిలో ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. ఎండని కానీ వానమని కానీ లేకుంటే ఇంక ఇతరులమైనటువంటి యొక్క విషయాన్ని సాకులు చెప్పకూడదు. చాలా మంది సుఖాన్ని కోరుకుంటూ ఉంటారు, ఈజీగా డబ్బులు రావాలని కోరుకుంటూ ఉంటారు. అది ఏ మాత్రం కూడా ఆశీర్వాదకరంగా ఉండదు ప్రియులారా. ముఖ్యంగా దేవుని ప్రజలమైన మనము ప్రియులారా, దేవుడు ఏ పని ఇచ్చినా కూడా ప్రియులారా అది కష్టపడి పని చేయవలసిన బాధ్యత ఉంది. అందులో ఎన్ని శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, మరి నా విందలు రావచ్చు, ఎలాంటి పరిస్థితి వచ్చినా కూడా నీవు నమ్మకంగా పని చేయవలసిన బాధ్యత ఉన్నట్టుగా దేవుని వాక్యం మనం చూస్తుంటున్నాం. మన పరిశుద్ధ గ్రంథం చదివినట్లయితే ప్రియులారా, మనం మొట్టమొదటిగా మనము ప్రియులారా కొంతమంది భక్తులను చూస్తూ ఉంటాం. చూడండి, రూతు జీవితాన్ని మనం చూస్తుంటాం. బాగా అర్థం చేసుకోవాలి. రూతు ఒక మోయాబురాలు, ఒక అన్య స్త్రీ ప్రియులారా. అయితే ఆమె విశ్వాసులైన వారి అని యూదులైనటువంటి ప్రియులారా మరి యూదులను వివాహం చేసుకుంది. అయితే చేసుకున్నప్పుడు ప్రియమైన బిడ్డలారా, తన భర్త యవన కాలం మందే చనిపోయాడు. మనందరికీ తెలిసిన విషయం. చివరికి ఆమె జీవితము ప్రియమైన బిడ్డలారా భయంకర పరిస్థితి. ఎందుకంటే యవన కాలంలో భర్తను పోగొట్టుకోవడం అంటే అది భయంకర బాధకరమైన విషయము, వేదనకరమైన విషయము ప్రభా. అలాగే నిరాశ చెందేటువంటి పరిస్థితి. అలాగే ప్రియమైన బిడ్డలారా, ఫ్యూచర్ అంటూ అన్నటువంటిది ఏ మాత్రం కనబడేటువంటి పరిస్థితి. అలాంటి స్థితిలో ఆమె ఉన్నది. నిజముగా చూడాలి ప్రియులారా,
నిజంగా ఆమె బాల్య దినం అనగా యవ్వన కాలంలోనే భర్తను పోగొట్టుకొని బహు భయంకర బాధలో ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. అలాంటి పరిస్థితి వచ్చినప్పటికి కూడా ఆమె, ప్రియమైన బిడ్డలారా, మరి నిజ దేవుణ్ణి ఏ మాత్రము కూడా మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. ఉదాహరణకి ఆమె పుట్టింది, పెరిగింది అంతా కూడా ఏం తెలుసా ప్రియమైన బిడ్డలారా? మోయాబులో, అనగా మోయాబు అంతా కూడా విగ్రహారాధికులు. పుట్టినప్పటి నుంచి కూడా ఆమె విగ్రహారాధికురాలు. విషయం బాగా అర్థం చేసుకోవాలి. విగ్రహారాధికురాలు, అర్థమైందండి? అలాంటి విగ్రహారాధన చేసేటువంటి ఆ యొక్క మోయాబు స్త్రీ, ఆ యవనస్తురాలు ప్రియులారా, ఒక దేవుని నమ్మినటువంటి నిజ దేవుడైనటువంటి, ఏక దేవుడైనటువంటి, మరి యెహోవా నమ్ముకున్నటువంటి యొక్క మరి ఆ యొక్క ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క నయోమి యొక్క మరి కుటుంబంలోకి వచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఏనాడైతే ప్రియులారా ఆమె ఈ యొక్క యూదుల యొక్క కుటుంబంలో, అనగా నయోమి యొక్క కుటుంబంలో ప్రియమైన బిడ్డలారా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, ఎలీమెలెకు తర్వాత ప్రియులారా ఎలీమెలెకు అలాగే నయోమి కుటుంబంలోకి ఆమె రావటం మనం చూస్తాం. వచ్చినప్పుడు ఆమె నిజ దేవుడి గురించి ఆమె తెలుసుకుంది. ఎందుకంటే యూదులైన వారు ఏ మాత్రమో అన్య దేవతలను పూజించరు. ఒకే దేవుడని నమ్మి ఆ దేవుడు ఆరాధించేటువంటి వారు. అయితే ఎప్పుడైతే ఈ యూదుల కుటుంబంలోకి వచ్చిందో ఆమె నిజ దేవుడి యొక్క యెహోవాను తెలుసుకుంది. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవుని తెలుసుకుంది. తెలుసుకొని వీళ్ళతో పాటు ఆమె కూడా దేవుని నమ్మి దేవుని వెంబడిస్తూ ఉందండి. అయితే సడన్ గా ప్రియులారా తన యొక్క భర్త చనిపోయారు. తన భర్తే కాదు, తన మామగారు చనిపోయారు. ఆ తర్వాత తన తోడుకోళ్ళ భర్త చనిపోయాడు. ఈమె భర్త కూడా చనిపోయారు. కుటుంబంలో పురుషులు అనేటువంటి వారు ఎవరు లేకుండా చనిపోయారు. కుటుంబం అంతా కూడా బహు విషాదకరమైనటువంటి పరిస్థితి. బహుశా ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రియులారా అందరూ కూడా హేళన చేసి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు. మీరు నిజ దేవుడు అన్నారు, మీ పరిస్థితి ఏంది ఇట్లా అయిపోయింది అని ఉండవచ్చును. అలాగే ఇంకో విషయం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే ప్రియమైన బిడ్డలారా, ఇంకో విషయం ఏంటి తెలుసా? ప్రియులారా, ఈ యొక్క రూత్ యొక్క తల్లిదండ్రులు వచ్చి ఏం చేయొచ్చు? నువ్వు నిజమైన దేవుడు నమ్ముకున్నావు, ఏం చేద్దావు? నీ బ్రతుకి ఇలా అయిపోయింది, వచ్చేసాయి మళ్ళీ మన దేవత దగ్గరికి, మన యొక్క సంప్రదాయానికి, మన ఆచార పద్ధతులకి, మన ఆరాధనలకు వచ్చేస్తాయి. మనకి అనేక దేవతలు ఉన్నారు అని కూడా ఆమె ఆమెకి చెప్పి ఉండవచ్చును. ఇవన్నీ జరుగుతూ ఉన్న సమయంలో ప్రియులారా, మరి ఇలాంటి భయంకర పరిస్థితులు ఉన్నప్పుడు ప్రియులారా నయోమి ఏం చేసి తన యొక్క సొంత దేశానికి వెళ్ళటానికి ప్రయాణం కట్టిందండి. తన అత్తగారు ప్రయాణం కూడా కట్టింది. ఆ వృద్ధాప్య స్త్రీ ఆమె బయలుదేరినప్పుడు ఇద్దరు కోడలు కూడా బయలుదేరారు. మనకు అది తెలిసిన విషయమే. సగం దూరం వచ్చిన తర్వాత నయోమి మనకు తెలుసా? ఇప్పుడు మనం చదివినప్పుడు చూడండి ఒకసారి మనము రూతు గ్రంథంలోకి వెళ్దాం. రూతు గ్రంథము 1వ అధ్యాయము, ప్రియమైన బిడ్డలారా 1వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. నయోమి తన ఇద్దరు కోడలను చూచి, మీరు మీ తల్లుల ఇళ్లకు తిరిగి వెళ్ళుడి. చనిపోయిన వారి ఇళ్లను నా ఇళ్లను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపును గాక. మీలో ఒకతే పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందుటట్లు యెహోవా దయ చేయును గాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనెను. అంతటా వారు ఎలుగెత్తి ఏడ్చి, నీ ప్రజల యొద్దకు నీతో కూడా వచ్చుదమని ఆమెతో చెప్పగా, నయోమి, నా కుమార్తెలారా, మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా. మిమ్మను పెళ్లి చేసుకుంటకై ఇంకా కుమారులు నా గర్భమందు ఉందిరా. నా కుమార్తెలారా, తిరిగి వెలుడి. నేను పురుషులతో ఉండలేని ముసలిదానను, నాకు నమ్మిక కలదని చెప్పి ఈ రాత్రి పురుషులతో నుండి కుమారులను కనినను. వారు పెద్దవారు వరకు వారి కొరకు మీరు కనిపెట్టుకొని ఉందిరా. మీరు వారి కొరకు కనిపెట్టుకొని పురుషులు లేక ఒంటరి గతులై ఉందిరా. నా కుమార్తెలారా, అది కూడదు. యెహోవా నాకు విరోధి ఆయను. అది మిమ్మును నొప్పించినంతటి కంటే నన్ను మరీ ఎక్కువగా నొప్పించునని వారితో చెప్పాను. ఈ రీతిగా ప్రియులారా ఎవరు చెప్తున్నారండి? నయోమి చెప్తుంది, అమ్మా మీరిద్దరు యవనస్తులు,
నాతో వస్తే మీకు ఏమి ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ ఇంట్లోకి వెళ్ళండి, మీరు వివాహం చేసుకోండి, సుఖంగా ఉండండి అని ఏం చేస్తుందండి? భవిష్యత్తు గురించి ఆమె చెప్తుందండి. ఒకవేళ నా వెంబడి వస్తే నేను ముసలిదాన్ను, ఒకవేళ మరలా నేను ఎవరైనా పురుషుని పెళ్లి చేసుకొని మరి వారితో ఉండి మరి పిల్లలు కానీ ఆ పిల్లలు పెద్దగా అయ్యే వరకు మీరు ఇంకా కాచుకుని ఉంటారా అని చెప్తే, ఎందుకంటే ఆ కాలంలో ప్రియులారా మరి ఒక స్త్రీ మరి ఒక భర్త చనిపోయేటట్లయితే తర్వాత ఎవరైతే వాళ్ళ తమ్ముడు, భర్త యొక్క తమ్ముడు మరిది ఎవరైతే ఉన్నారో వారి వివాహం చేసుకొని పిల్లల కని ప్రియులారా ఆ యొక్క కుటుంబం యొక్క ఆ యొక్క అతని యొక్క సంతానాన్ని అభివృద్ధి పొందాలనేటువంటి నియమము కలదు. మన యూదా విషయంలో కూడా మనం చూస్తాం. అందుకని ఆమె చెప్తూ ఉంది ప్రియమైన బిడ్డలారా. ఇలా చెప్తున్నప్పుడు ప్రియులారా వారు ఏమన్నారంటే 14వ వచనంలో, వారు ఎలుగెత్తి ఏడవగా ఓర్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను, రూతు ఆమెను హత్తుకొనెను. ఇలా ఎప్పుడైతే చెప్పిందో, మీరు వెళ్ళిపోండి, మీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళి వివాహం చేసి సుఖంగా ఉండండి అని ఆమె చెప్పినప్పుడు ప్రియులారా ఓర్ప ఏం చేసిందంటే, ప్రియులారా ఏం చేసిందండి? ముద్దు పెట్టుకొనిందంట, ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది. కానీ రూత్ అంట హత్తుకొనిదంట. మరి చివరికి కొంతకాలం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళా రూత్తో అన్నది, అమ్మా నీ తోడుకోళ్ళు ఎక్కడికి వెళ్ళింది తెలుసా? ఏమని చెప్పింది తెలుసా ప్రియమైనలారా? చూడండి 15లో, ఆమె ఇదిగో నీ తోటి కోడలు తన జనుల యుద్ధకును తన దేవుని యుద్ధకును తిరిగిపోయినదే, నీవు నీ తోటి కోడలు వెంబడి వెళ్ళుమనెను. రెండోది, ఆమె వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? తన జనుల యుద్ధకు తన దేవుని ఎదుకు వెళ్ళిపోయింది. వారి దేవుడు ఎవరు? విగ్రహాలు. ప్రియమైన పిల్లలు అలాగే వెళ్ళిపోయింది. కాబట్టి నువ్వు కూడా వెళ్ళిపోమా అంటే ఆమె ఒక మాట తెలుసా ప్రియమారా? ఏమని చెప్తుంది? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియో నన్ను విడిచిపెట్టమనియో నన్ను బ్రతిమాలు కొనవద్దని, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటనే నేను నివసించదను, నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి ముందు చోటను నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించినలా యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. చూడండి, ఇంత భయంకరమైనటువంటి బాధలు ఆముంది. ఒక యవ్వనస్తురాలు యవ్వన కాలంలో తన భర్తను పోగొట్టుకొని బహు వేదనకరమైన పరిస్థితి. రెండోది, అటు తల్లిదండ్రులను ఏమన్నారు? రమ్మంటున్నారు. మూడోది, ఇక్కడ అత్త కూడా ఏమంటుంది? వెళ్ళిపోమంటుంది. అలాగే తన తోటికోడలు, తనతో అప్పటి వరకు తన ఇంట్లో ఉన్నట్టు ఆ తోటికోడలు కూడా ఏమైంది? వెళ్ళిపోయింది. నువ్వు కూడా వెళ్ళమని చెప్తుందండి. ఇలాంటి పరిస్థితిలో ఆమె నోటి నుంచి ఆ మంత్రం వచ్చిన మాట ఏంటి తెలుసా ప్రియమైన బిడ్డలారా? నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమనియు నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదను, నీవు నివసించు చోటే నివసించదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటును నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టుదను, మరణము తప్ప మరి ఏదైనాను నన్ను ప్రత్యేకించినెల్లా యెహోవా నాకు ఎంత కీడైనో చేయునుగాక. నువ్వు నన్ను వెళ్ళిపోమని వద్దు, నా దేవతల దగ్గరికి వెళ్ళమని చెప్పొద్దు, మరలా పెళ్లి చేసుకోమని చెప్పొద్దు. ఏం చెప్తుంది? నేను నీ వెంబడే వస్తాను. నాకు కావాల్సింది ఏంటి తెలుసా? సుఖం కాదు, సంతోషము కాదు. నాకు తెలుసు నీ వెంబడి వెళ్తే శ్రమ తప్ప నాకేమీ దొరకదని తెలుసు. ఎందుకంటే ఈమె ముసలావిడ, ఒకవేళ వెంబడిపోయినా ఈమె కష్టపడి పని చేయాలి. రెండోది, ఈమె అన్యురాలు. ఏ మాత్రం కూడా యూదులు ఈమెను ఏం చేయరు, ఒప్పుకోరు. ఒక పరదేశిగా అక్కడ ఉండాలి, ఒక బానిసలాగా బ్రతకాలి. అయినప్పటికీ కూడా ఆమె ఏం చేసిందట? ఎలాంటి జీవితం నాకు ఉన్నప్పటికీ సరే, అది ఎంత అవమానకరమైన పరిస్థితి అయినా సరే, ఎన్ని నిందింపబడే పరిస్థితి అయినా సరే, హేళనకరమైన పరిస్థితి అయినా సరే,
అలాగే నన్ను అందరు చిన్న చూపు చేసినా సరే, నేనే కష్టపడి ఇతరులు పోషింపవలసి వచ్చినా సరే, ఎందుకంటే ఈ వృద్ధురాలైన నయోమిని ఏమో పోషించాలి అత్తగారిని, అయినా సరే కానీ ఇవన్నీ నాకు గొప్పది కాదు, కానీ నాకు కావాలి నేను తెలుసా, దేవుడు కావాలి, దేవుడు కావాలి. చూడండి, కష్టములో కూడా దేవుడు చూసేటువంటి మనసు ఉంది ఆమెకి. నేను చాలాసార్లు కష్టం వచ్చిందంటే మనము కష్టంలో దేవుని చూడం, కష్టంలో దేవుని చూడమండి. కలవరము, భయము, దుఃఖము, వేదన, అవిశ్వాసము, నిరాశ, నిస్పృహ వచ్చేస్తుంటుంది. ఈమెకి ఏం మేలు జరిగింది? తల్లిదండ్రులుగా ఇంట్లో ఉన్నప్పుడు ఆమె ఎంతో సుఖకరమైన జీవితం జీవించవచ్చు. చివరికి వివాహమై అత్తగారింటికి వచ్చినప్పుడు నిజ దేవుని నమ్ముకుంది. కానీ ఆ నిజ దేవుని నమ్ముకున్నందుకు ఆమెకు దొరికినటువంటి లాభం ఏంటి తెలుసా? ఏం దొరికింది? ఇద్దరు అనేక మందికి మేలు జరిగితేనే దేవుడు. అవునండి, మేలు చేస్తేనే దేవుడు. మేలు చేసినప్పుడే దేవుని మనం గుర్తిస్తాము తప్ప, మన జీవితంలో కీడు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎంతమంది దేవుని గుర్తించగలరు చెప్పండి? ఇద్దరు మేలు చేస్తేనే దేవుడు ఉన్నట్లా, శ్రమ రాగానే, కష్టం రాగానే మనం ఏమవుతాం? రకరకాల సనుగుడు, గొనుగుడు, బాధ, వేదన ఇవన్నీ కూడా ప్రేమలో వచ్చేస్తుందండి. అర్థమవుతుందండి ప్రియమైన బిడ్డారా? రూతు దేవుని యందలి విశ్వాసము ఏ పరిస్థితిలో వచ్చింది? ఇది మనందరికి విశ్వాసం ఎప్పుడు వస్తుంది? దేవుడు అద్భుతాలు చేస్తే, మన కోరికలు నెరవేరిస్తే, మనం అనుకున్నట్టు జరిగితే అప్పుడు ఏమంటాం మనము? దేవుడు నిజమైన దేవుడు, గొప్ప దేవుడు అండి. అదే మనకి విరోధమైన కార్యాలు జరిగినట్లయితే, నష్టం కలిగించే కార్యాలు జరిగినట్లయితే దేవుని ఏం చేస్తాం? మనం విడిచిపెడతాం. రూతు దేంట్లో విశ్వాసం, దేంట్లో దేవుడు చూసింది, దేంట్లో విశ్వాసం కలిగి ఉంది అంటే ప్రేమ ద్వారా, కష్టంలో, నష్టంలో, వేదనలో, అవమానంలో, దుఃఖంలో ఆమె దేవుని చూడగలిగింది. అమ్మా, నీకు ఇంకో దారి ఉంది, సుఖం అనిపించే ఆ దారి ఉంది, ఆ దారిలో పో అని చెప్తే నువ్వేమంటుంది తెలుసా? నేను పోను, నువ్వు పొమ్మని చెప్పొద్దు. ఇది చాలా మంది ఒక మంచి దారి చెప్పామనుకోని వెళ్ళిపోతారు. నువ్వు కష్టంలో ఉన్నావు, శ్రమలో ఉన్నావు, బాధలో ఉన్నావు, పరిస్థితులు తారుమారులు ఉన్నావు, అప్పుడు ఏదైనా పనికిమాల దిక్కుమాల ఆలోచన ఒకటి ఇచ్చామనుకోండి, ఆ యొక్క ఆలోచన పెట్టుకుని వెళ్ళిపోయింది. పాస్టర్ గారు చెప్పారండి, ప్రియమైన ఇట్లా స్వయాన అత్తగారే చెప్తున్నారు, ఏమని? నువ్వు వెళ్ళిపోమ్మా, నాతో వస్తే నీకు ఏ లాభం దొరకదు, నువ్వు యవనస్తురాలివి, నీకు ఎంతో ఉంది, భవిష్యత్తు ఎంతో ఉంది, నా పని అయిపోయింది, నీకెంతో భవిష్యత్తు ఉంది, కాబట్టి ఏం చేయి, ఇగో మీ తోడుకోడలు కోరుకున్న మార్గం వెళ్ళిపో. తోడు మార్గం వెళ్ళిపోయింది కదా అంటుంది వాక్యంలో, తన జనుల యొద్దకు, తన దేవతల యొద్దకు వెళ్ళిపోయిందంట. ఆమె వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపో. ఇందులో మనం చెప్పక్కర్లేదు, చెప్పుకున్నా వాడు చేశాడు, వాడు ఎంబడి మనం కూడా వెళ్ళిపోదాం అని వెళ్ళిపోతాం. ప్రియమైన బిడ్డారా, దేవుడు నీలో చూస్తున్నది ప్రియులారా, శ్రమలలో కూడా దేవుని చూడగలగాలి, విశ్వసించగలగాలి, వెంబడించగలగాలి. అర్థమైందా? అలాగే ఏం చేయాలి? విడిచిపెట్టగలగాలి. తన ముందు ఎంతో సుఖకరమైన దారి ఉంది, పచ్చడి దారి ఉంది. అది ఎవరో చూపించట్లేదండి, నువ్వు ఇక్కడ నయోమే చూపిస్తుంది, ఇదిగో నీకు మంచి దారి ఉంది. మనమైతే వెళ్ళిపోతాం ఆ దారిలో. కానీ ప్రియమైనలారా, రూతు అంటున్న మాట ఏంటి? నన్ను ఏమంటుందండి? నీవు నన్ను వెంబడించవద్దని, నా వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమనియో, నన్ను బతిమాలు కొద్దవన్నయో, నీవు వెళ్ళు చోటనే నేను వచ్చేదనని
నీవు నివసించే చోటనే నేను నివసించదని, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవు మృతి పొందిపోవటనే నేను మృతి పొందేదను, అక్కడే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరి ఏదైనానో నన్ను ప్రత్యేకించలా. యెహోవా నాకు ఎంత కీడని చేయనుగాక నేను. నాకు కావాలి ఎవరు? దేవుడు కావాలి. నీ ప్రజల సాహసం కావాలి. వాళ్ళు వద్దన్నా నాకు వారే కావాలి. ఇదనే సంఘానికి రావద్దు రేపటి నుంచి అన్నా మనకు ఎవరన్నా మానేస్తారు. మాస్టర్ గారు ఏం చేశారు? రావద్దన్నారండి. ఆమె నీ జనమే నా జనము అంటే ఏంటిది? ఈమె వెళ్తే ఈమెను ఒప్పుకుంటారా? ఈమెను గౌరవిస్తారా? గౌరవించరు. ఈమె పోతే ఒక కుక్కతో సమానంగా చూస్తారు. ఎవరు? ఎవరినైతే నా జనులు అంటున్నారే ఆ జనులు. అయినా కూడా ఏం చేసింది ప్రియులారా? ఏం చేస్తుంది? ఆ జనులు సొంత వారిగా ఒప్పుకోతున్నారు. ఈ ప్రేమ ఇది కావాలి విశ్వాసికి. దేవుని ప్రజలను ఆ రీతిగా ప్రేమించే మనసు కావాలండి. ఆ ప్రేమ లేకపోతే నువ్వు ఏమాత్రం ఏం కావు. దైవ ఆశీర్వాదం అనుభవించలేవు. దేవుని ప్రజల మనం చెప్పుకుంటాం కానీ మనల్ని ఎవరైనా ఒప్పుకోకపోయినా, మనకేదైనా కీడు చేసినా మనం ఏం చేయలేము. ఎట్టి పనుల వారిని దాన్ని అంగీకరించే స్థితిలో ఉండమండి. ఇక్కడ రూతు తనకు తెలుసు అక్కడికి వెళ్తే నన్ను ఒప్పుకోరు. ఆయన కూడా ఏమని తెలుసా? వారిన జనులు. ఇది అసలైనటువంటి యొక్క ప్రేమ సహవాసం కోరుకోవటం. దేవుని బిడ్డకు సహవాసం కోరుకోవడం. దైవ బిడ్డ సహవాసం నీకు లేకపోతే ప్రయోజనం లేదండి. అందుకే దేవుని ప్రజల పట్ల మనం ఇక్కడ గౌరవం కలిగిన వారికి ఉండాలి. దైవ బిడ్డల పట్ల ఏం చేయాలి? ప్రేమ కలిగిన వారికి ఉండాలి. వారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారు నాకు కావాలి. వారు విన్నా వినకపోయినా, వారిని ప్రేమించినా ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను. ఎందుకంటే దైవ బిడల సంఘ సహవాసం, పరిశుద్ధుల సహవాసం, పరిశుద్ధుల పట్ల ప్రేమ, పరిశుద్ధుల పట్ల ఆదరణ, పరిశుద్ధుల పట్ల ఏం కావాలి? ప్రేమ కావాలి. ఎందుకంటే ప్రేమ విషయాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. నీ దేవుడే నా దేవుడు. ఈ ఒప్పుకుంటుంది నా దేవుడు నాకు కాదు, దేవుడు కావాలి నాకు. వారు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, వారు గౌరవించినా గౌరవించకపోయినా నాకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. అందుకు నేనేం చేయి? నన్ను రావద్దు, నేను నీ వెంబడే వస్తాను. నువ్వు ఎక్కడ చనిపోతే అక్కడ చనిపోతావు, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడితే అక్కడ పాతి పెట్టబడతాను. మరణము తప్ప మన ఇద్దరిని ఏం చేయదు, ఏది వేరు చేయకూడదు అని సంపూర్ణముగా ప్రియులారా సమర్పణ కలిగిందిగా ఉందని. అనేక సార్లు శ్రమ వచ్చినప్పుడు మనము దూరం అయిపోతాం దేవునికి. ప్రియులారా ఇది కోరుకున్న రూతు. అందుకే ఆమె ఆ యొక్క బెత్లెహేము రాగానే ప్రియులారా ఆ తర్వాత ఆమె పొందిన ఆశీర్వాదం మనం అందరికీ తెలుసండి. ఎందుకంటే దేవుడు ఏం చూస్తున్నాడు తెలుసా? నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. దేవుడు ఎందుకు రూతును అత్యున్నతమైన స్థాయికి తీసుకెళ్ళాడు. ఆమె యేసు ప్రభుకి వంశవాళ్ళలో ప్రియులారా స్థానం సంపాదించుకుంది. ప్రియులారా ఎలాగా? అలాగే నీవు నేను పెళ్లి కుమార్తెగా మన స్థానాన్ని సంపాదించుకోవాలంటే ప్రభువుని ఈ రీతిగా వెంబడించడం నేర్చుకోవాలి. మేలు చేస్తే దేవుడు అనడం కాదు, మన అనుకునే జరిగితే దేవుడు అనుకోవడం కాదు, మన లైఫ్ సుఖకరంగా రోజు రోజు పై మెట్టుకు పోతుంటే దేవుడు అనడం కాదండి. వాళ్ళు పెళ్లి కుమార్తె ఉండలేరు. వారు యేసు ప్రభు యొక్క పెళ్లి కుమారుడు యేసు క్రీస్తు యొక్క కుడి పార్శ్వ నిలబడలేరు. ప్రియమైన బిడ్డలారా, ఎవరైతే శ్రమలలో ప్రేమ
నిందలలో, ఆదరణ లేని సమయంలో కూడా ప్రభువుని వెంబడిస్తారో, సేవిస్తారో, ప్రభు నాకు ఎలాంటి స్థితి కలగ చేసినప్పటికీ కూడా ఆ స్థితిలో నేను దేవుడిని వెంబడిస్తాను. ఎవరు నాతో మాట్లాడినా, మాట్లాడకపోయినా, ఎవరు నన్ను ప్రేమించినా, ప్రేమించకపోయినా, ఎవరు నన్ను గౌరవించినా, గౌరవించకపోయినా, నేను ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా నేనేం చేస్తాను? నా ప్రభుతో ఉంటాను. అలాగే నా దేవుని నమ్ముకున్న ప్రజలను నేనేం చేస్తాను? నా జనులుగా ఎంచుకుంటాను. ఇదిలో మనం కొంతమందిని ప్రేమిస్తాం, కొంతమందిని ప్రేమించలేము. కొంతమందిని గౌరవిస్తాం, కొంతమంది గౌరవించలేము. ఎంతమందిలో మనం అందరం సమానంగా తోటి సహోదరులను సమానంగా ప్రేమించేటువంటి మనసు ఉంది ప్రియమైన బిడ్డారా. బాగా అర్థం చేసుకోని విషయం ప్రియమారా. ఈ మనసు, ఈ యొక్క అంతరంగ సౌందర్యాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. వచ్చినప్పుడు చూడండి, మోయాబు నుంచి బెత్లెహేముకు వచ్చినప్పుడు ఉట్టి కూర్చోట్లేదండి, వెళ్ళి పని చేయటానికి వెళ్తుంది. ఆమె స్థానం ఏంటో ఆమె ఎరిగింది, దీనత్వం కలిగి. ఇవన్నీ మనం లిస్టు తయారు చేసుకుంటే చాలా గుణలక్షణం మనకు కనబడతాయి. దీనురాలుగా, ఒక పరదేశిగా, ఒక అన్య స్త్రీగా ఎక్కడ బోయాజు పొలంలో ఏమో పరిగి ఏరుకుంటుందండి. ఇక్కడ దేవుడు నడిపింపు చూడండి, ఏం చూపిస్తుంది? ఎవరైనా సరే దేవుడు, అర్థమైందా? నీ కులాన్ని, మతాన్ని, జాతిని, అర్థమైందా, నీ స్థితిని చూడడు. నీ చదువును, జ్ఞానాన్ని, నీ అందాన్ని చూసేవాడు కాదు. ఆయన చూసి ఏంటంట? యథార్థం చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఎవరైతే నిజముగా ఆయన్ని సేవిస్తున్నారో, ప్రేమిస్తున్నారో, వారి యొక్క హృదయాన్ని చూసి ఏం చేస్తున్నాడు? దేవుడు ఏం చేస్తున్నాడు? వారిని ఎదిగింప చేస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, లేకపోతే బలపరుస్తున్నాడు, నడిపిస్తా ఉన్నాడు. చివరికి రూత్ ఏమైంది? బోయాజు వివాహం చేసుకోవడం ద్వారా, అర్థమైందండి, దావీదు యొక్క పితరురాలైంది. అందులో నుంచి యేసయ్య వంశావళి వచ్చింది. మత్తయి సువార్త మనం 1వ చూసినట్లయితే అక్కడ ఆ వంశావళిలో 5 మంది స్త్రీలు ఉన్నారు. అందులో ఒక స్త్రీ ఎవరు? రూతు, అన్య స్త్రీ. ప్రియమైన బిడ్డారా, దేవుడు చూసిన హృదయము. అందుకే అక్కడ సులెమిత అంటుంది, నేను నల్లని దానైనను చిన్న చూపు చూడకుడి, నేను సౌందర్యవంతురాలను. పై వేషాన్ని, పై రూపాన్ని, పైకున్నటువంటి యొక్క టాలెంట్లను దేవుడు చూడడండి, ఉదయాంతరంగం చూస్తున్నాడు. అందుకే రూతును ఏం చేశాడు? దేవుడు అత్యున్నత స్థాయిలోకి తీసుకెళ్ళాడు. ఇలాంటి యొక్క సౌందర్యం కలిగినట్టు జీవితం మనకు కూడా అవసరమని దేవుని వాక్యం మనం చూసుకుంటున్నాం. యోబు గ్రంథం 30వ అధ్యాయము ఒక నలుపు ఏం చూపిస్తుందంటే ప్రేమ శ్రమలను చూపిస్తుంది. యోబు గ్రంథం 30వ అధ్యాయము 30వ వచనం. నా చర్మం నల్లబడి నా మీద నుండి ఊడిపోవచ్చున్నది, కాక వలన నా ఎముకలు కాలిపోయెను, నా స్వరమండలము దుఃఖ స్వరం ఇచ్చుచున్నది, నా పిల్లను గ్రోవి రోదన శబ్దం ఎత్తుకొనిచున్నది. క్రమణ నా చర్మం నల్లబడి నా మీద నుండి ఏమో ఊడిపోవచ్చున్నదంట, కాక వలన నా ఎముకలు కాగి పోయెను. అంటే ఇక్కడ శ్రమలను చూపిస్తుంది. ఈ నలుపు అనేటువంటి శ్రమలు చూపిస్తూ రూతు యవ్వన కాలంలో ఎలాంటి భయంకర శ్రమలు అనుభవించిందో మనం గమనిస్తూ ఉన్నాం. అలాగే విలాప వాక్యాలు 4:8. అట్టివారి ఆకారం బొగ్గు వలె నలుపాయను, వారి వీధులలో చూచువారు వారిని గుర్తుపట్టగలరు, వారి చర్మము వారి ఎముకలను అంటుచున్నది. ఇక్కడ మనము
నాలుగవ అధ్యాయం 1 చూసినట్లయితే, బంగారము ఎట్లా మందగిలినది, మేలిమి బంగారం ఎట్లు మార్చబడినది, ప్రతి వీధి మొగలు ప్రతిష్టమైన రాళ్ళు పారవేయబడి ఉన్నది, మేలిమి బంగారంతో పోల్చదైన సియోను ప్రియ కుమారులు ఎట్లు కుమ్మరి చేసిన మట్టి కుండగా ఎంచబడుచున్నది. నాకు అర్థమవుతుందండి. బంగారం ఏమైపోయిందంట? మేలిమి బంగారం నలుపైపోయింది. ఎందుకు ఇలా జరిగిందని మనకు అందరికి తెలుసు. నేను ఆ విషయం గెలట్లేదు, కానీ రాయబడిన మాట ఏంటంటే, ప్రియులారా, ఆ యొక్క సియోను కుమార్తె, సుకుమారంగా ఉన్నటువంటి యొక్క సియోను కుమార్తె ఏమైపోయింది? భయంకర వేదన అనుభవిస్తా ఉంది. నలుపైపోయిందంట, బొగ్గులాగా నలుపైపోయిందంట. కారణం ఏంటి? శ్రమ. భయంకర శ్రమల పాలవటం మనం చూస్తా ఉన్నాం ప్రియమైన పిల్లారా. కాబట్టి ఈ విషయాన్ని మనము మర్చిపోకూడదు. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యం మనం చూసినప్పుడు ప్రియులారా, ఈ నలుపు అనేటువంటి శ్రమలను చేస్తుంది. అలాగే ప్రియులారా, అపోస్తలుల కార్యం 14:22 చూసినట్టయితే, మనం అనేక శ్రమలు అనుభవించిన తర్వాత ఎక్కడికి వాళ్ళు పరలోకానికి ప్రవేశించాలని దేవుని వాక్యం మనము చూస్తూ ఉన్నాం. శ్రమ పడుతున్నారు. ఎవరైతే శ్రమ పడుతున్నారో ప్రియులారా, వారే అసలైనటువంటి యొక్క దేవుని ప్రజలు. శ్రమల్లో దేవుని ప్రేమించే అనుభవం కావాలి, తగ్గించుకునే అనుభవం కావాలి, సమర్పణ జీవితం కావాలి. ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదు ప్రియులారా. మనము కొత్త నిబంధనలో యేసు ప్రభు చివరిగా యెరూషలేముకు ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గాడిదనెక్కి ప్రయాణం చేసినట్టుగా మనం చూస్తాం. ఈ గాడిద కూడా ఎక్కడ తెలుసా అండి? ఈ గాడిద ఏం తెలుసా? కట్టబడిన గాడిదను చూస్తున్నాం. ఎక్కడ కట్టేయబడింది? బయట కట్టేయబడింది. బయట కట్టేయబడడం అంటే అర్థం ఏంటంటే, మనం దీనికి చూస్తాం, ఒక యజమానికి లోబడినది అని. అంటే దేవుని చిత్తానికి పరిపూర్ణంగా లోబడినది, ఆయన ప్రేమకు బద్దురాలైంది ప్రియమైన పిల్లారా. అయితే అది బయట కట్టవేయబడినప్పుడు ఆ పరిస్థితి ఏంటిది? పొద్దున్నుంచి యజమాని మోసుకొని వస్తుంది. వచ్చిన మాత్రాన ఆమె ఆ గాడిద, అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఆ గాడిద మీద ఎవరు ఎక్కలేదని దేవుని వాక్యం చెప్తుంది. అయితే విషయానికి వద్దాం. నేను నా సబ్జెక్ట్ గాడిదే. ఎక్కడ కట్టబడి ఉంది? బయట కట్టవేయబడి ఉంది. అంటే దాని అర్థము ఎండకి, వానకి, చలికి అని ఏం చేస్తుంది? ఓర్చుకుంటుంది. బహుశా ఆ గాడిద కూడా నల్లగా అయిపోయి ఉండొచ్చు. దాన్ని దేవుడు ఏం చేశాడు? కోరుకున్నాడు. దాన్ని దేవుడు కోరుకున్నాడు. దాన్ని ఎక్కి రాజుగా యెరూషలేములోకి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ప్రియమైన పిల్లారా, దేవుడు కోరుకున్నది ఇలాంటి వారిని. వాళ్ళే అసలు పెళ్లి కుమార్తె. అర్థమైందా? నువ్వు మారు మనసు పొంది ఉండొచ్చు, బ్యాగుని పొంది ఉండొచ్చు, ప్రజలు పొంది ఉండొచ్చు, దేవుని సేవ చేస్తుండొచ్చు, అలా బహుశా ఎవరైనా కావచ్చు, గొప్ప భక్తులు అయినా కావచ్చు. కానీ ఒక పెళ్లి కుమార్తెగా ఆయనతో పాటు కుడిపడి కూర్చోవాలంటే ఎలాంటి సౌందర్యం కావాలి తెలుసా? శ్రమల్లో దేవుని విశ్వాసం నుంచి ఆయన వెంబడించేవాడు కావాలి. ఎలాంటి ఏంటి లాభ అపేక్ష లేకుండా వెంబడించేవారు. వింటున్నారండి? లాభ అపేక్ష లేకుండా వెంబడించేవారు కావాలి దేవునికి. అసలు పెళ్లి కుమార్తె యొక్క ఏంటి ఒక స్వభావం అదండి. అర్థమైందండి? అందుకే యేసు ప్రభువు వెళ్తా, ఎవడైనా నన్ను వెంబడింపగోనేలా తను తాను ఉపేక్షించుకోవాలి, తను తాను అసహించుకోవాలి. అంటే తనకు ఏం కాదు, మేలు గురించి కానీ, పేరు గురించి కానీ, ప్రత్యేక గురించి కానీ, తనకి లాభము అన్నటువంటిది ఏది ఆశించకుండా, ప్రభు నన్ను ఎంతగానో ప్రేమించాడో నేను కూడా ఆయన్ని ప్రేమించాలి. ఆయన ప్రేమించి సమస్తం ఏం చేశాడు? నా కొరకు వ్యాయపరిచాడు. నేను కూడా ఏం చేయాలి? ఆ రీతిగా దేశ కొరకు
అన్నిటిని వ్యాయపరుస్తాను. ఆయన నా నిమిత్తం తన యొక్క యవ్వన శరీరం అలగొట్టుకోవడానికి అప్పగించుకున్నాడు. నాకు శరీరంలో ఒక్క చుక్క దుఃఖం ఒక్క చుక్క రక్తం కాల్చాడు. నాకు సిలువలో ఎంతో వేదన అనుభవించాడు. ఎన్నో నిందలు అనుభవించి అవమానపరచబడ్డాడు, దుఃఖపరచబడ్డాడు. నేను కూడా ఏం చేస్తున్నాను? ఆయన ప్రేమించుడు, నేను ఆయన ప్రేమిస్తాను. ఆ లెవెల్కి ప్రేమించాలి. ఆ స్థితిలో ఎదిగినప్పుడే నువ్వు అసలు పెళ్లి కుమార్తెగా ఆయన పోయి నిలబడగలవు. ఆ సౌందర్యం కోరుకున్నాడు. అందుకని ఆయన స్వరూపంలోనికి ఎదగాలంటాం. అందుకని ఆయన స్వభావంలోకి ఎదగాలి, ఆయన స్వరూపంలోకి మార్చబడాలి మనము. నేను చెప్పేది హై లెవెల్ ప్రేమికులారా. పెళ్లి కుమార్తెగా ఉండాలంటే ఆ అనువులోకి రావాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని పై రూపాన్ని చూడలేవారు కాదు. పై కనబడే లోకాన్ని, ఒక లోక సౌందర్యాన్ని, లోక ఘనతను, లోక మెప్పును, లోకంలో ఉన్నటువంటి వాటిని చూసేవారు కాదు, ప్రేమించేవారు కాదండి. ఏమి చూచి రూతు నయోముని వెంబడించి బెత్లెహేముకు చేరింది. నీవు నేను ఏమి ఆశించి ఇందులో ప్రభువుని వెంబడిస్తున్నాం? ఏమి ఆశించి మనం ప్రభువుని సేవిస్తున్నాం? ఏం ఆశించి మనం ప్రభు దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తున్నాం? మనం దేన్ని అత్తుకొని ఉన్నాం? ఈ ప్రశ్న మనం వేసుకోవాల్సిన బాధ్యత ఉందండి. రూతు భవిష్యత్తు ఏమి చూడలేదండి. ఆమె చూసిందల్లా ఒకే ఒక్కరిని, దేవుణ్ణి. నాకు దేవుడు కావాలి. అత్త, నయోమి గారు, నువ్వు చెప్పేది నాకు ఏది వద్దు. నువ్వు ఏదైతే సలహా ఇస్తున్నావు ఆ సలహాలు నాకేమో, ఆ యొక్క సలహా నాకు అవసరం లేదు. నాకు కావాలంత ఏం చేయాలి? నీ దేవుడు నాకు కావాలి, నీ ప్రజలు నాకు కావాలి. అందుకని నీతోనే వస్తాను, నీతోనే ఉంటాను, నీతోనే సస్తాను. అంతే తప్ప నన్ను మాత్రం రావద్దని అనవద్దు. అప్పుడు నయోమి చెప్పిందంట, అనుకుందంట, ఇది ఇప్పుడు నాతో రావడానికి మనసు కుదిరింది. యేసు కూడా కావాల్సిన అలాంటి వారండి. ఎవరైనా కావాలి. అందుకే యేసు కూడా ఏం చెప్పాడు చెప్తా శిష్యులకి? నన్ను మీరు వెంబడించాలంటే ఏం చేయాలి? ముందు అన్ని వదులుకోవాల్సి, ప్రాణాలు కూడా వదులుకోవాలి, సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే నేను మీకు ప్రాణం ఇస్తున్నాను కాబట్టి ఆ రీతికి నన్ను ప్రేమించే వారుగా మీరు ఉండాలి. అప్పుడు ఏమవుతారు? నాతో పాటు ఉంటారు. పెళ్లి కుమార్తెకి రావాలంటే ఆ స్థాయికి ఎదగాలండి. ఆ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడండి. ఎవరొస్తున్నారా? నిరాశ కాసంలో మనకి మనం దేని మీద మనసు పెడుతున్నాం? ఏ సౌందర్యం కలిగిన వారు ఉన్నాం? ఏ మనసుతో మనం ప్రభువుని నమ్ముకున్నాం? ఏ మనసుతో ప్రభుని సేవిస్తున్నాం? ఏ మనసుతో ప్రభుని వెంబడిస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మనందరం కళ్ళు మూసుకొని పరిశీలన చేసుకుందాం. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి అయిన దైవ మానసుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక మోయాబు యవనస్తురాలు యూదుల కుటుంబంలోకి వచ్చింది, నిజ దేవుని కుటుంబంలోకి వచ్చింది. కానీ ఏం లాభం? ప్రభువుని నమ్ముకున్నది. వెంటనే కొన్ని దినాలకు భర్త చనిపోయాడు, తోడికోట భర్త చనిపోయాడు, మామగారు చనిపోయారు, అందరూ చనిపోయారు. ఆ కుటుంబం అంతా విధవరాలతో నింపబడింది. అయినప్పటికీ ఆమె నిరాశ చెందలేదు. ఆ యొక్క నిరాశ పరిస్థితిలో, దుఃఖ పరిస్థితుల్లో, అవమానకరమైన పరిస్థితిలో ఒక తల్లిదండ్రులు ఆమెను పిలుస్తున్నారు. ఒక అత్త కూడా నా ఎమ్మడి రావద్దని చెప్తుంది. ఇదిగో నీ ముందు ఒక సుఖకరమైన జీవితం ఉంది, వెళ్ళు అని చెప్తుంది. ఇన్నున్నప్పటికీ కూడా ఆమె అలాంటి పరిస్థితితో ఒక్కని తెలుసుకుంది.
అలాంటి స్థితిలో కూడా ఒక్కరిని తెలుసుకుందామే. ఆయనే దేవుడు. దేవుడు నాకు కావాలి. ఎన్ని కష్టాలు మాకు వచ్చినప్పటికి కూడా ఆ కష్టపెట్టే దేవుడే అసలైన దేవుడు. ఆయన నిజమైన దేవుడు. ఆయనే నేను వెంబడిస్తాను, ఆయన నేను సేవిస్తాను. ఆయన నాకుంటే చాలు. నా తర్వాత ఈ లౌకికంగా ఏది లేకపోయినా పర్వాలేదు. ఏ స్థితిలోనైనా సరే నాకు మా దేవుడు కావాలి, దేవుని ప్రజలు కావాలని విశ్వాసముతో పరిపూర్ణ సమర్పణ చేస్తాను వచ్చింది. కాబట్టి ఇంత ఉన్నతమైన స్థితి కావని దేవుడు ఆశీర్వించేందుకు చూస్తున్నాను. ఆమె దేవుడు చూచాడు. ఆమె విశ్వాసము, త్యాగము, సమర్పణ ఇవన్నీ చూశాడండి. అందుకే ప్రభు ఆమెని గొప్పగా ఆశీర్వదించాడు. ఆయన వంశావళిలో ఆమెను చేర్చాడు. ప్రేమ ఎంత గొప్ప ధన్యత సంపాదించుకుంది. అదే రీతిగా పెళ్లి కుమార్తెగా మన ఆయన కుడిపాటు నిలబడాలంటే ప్రియమైన సహోదరి సహోదరుడా, మనకు కూడా అలాంటి యొక్క త్యాగం, అలాంటి విశ్వాసము, అలాంటి యొక్క సమర్పణ, అలాంటి త్యాగము, అలాంటి యొక్క తెగింపు అవసరము. అప్పుడే నీవు ఆయన నిన్ను పెళ్లి కుమారుడు ఉండడానికి దేవుడు ఏర్పాటు చేయబోతున్నాను. మరి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ. మమ్మల్ని బలపరచుతండి, అలాగే విశ్వాసంతో ప్రభు నడిపించుతండి. మేలు కొరకు కాకుండా ప్రభువా, స్వార్థంతో కాకుండా, స్వలాభం కొరకు కాకుండా ప్రభు, కేవలం నీ కొరకు నిన్ను వెంబడించడానికి సార్ అటు సౌందర్యం కలిగిన జీవితం మాకు అనుగ్రహించింది. అటు సౌందర్యం కలిగిన జీవితము ఈ వాక్యం ప్రతి ఎవరుసులకు దయచేయండి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం, యేసయ్యా స్తోత్రం. మనందరిని బలపరచుతండి. శ్రమలో కూడా నీ అందు విశ్వాసం ఉంచి నేను సేవించడానికి, వెంబడించడానికి, నీతో కలిసి జీవించటకు కృపను అనుగ్రహించండి. ఈ లోకంగా ఎలాంటి మేలు మేము అనుభవించకపోయినా పర్వాలేదు, కానీ శ్రమల్లో కూడా, నిందల్లో కూడా, అవమానంలో కూడా నిన్ను ఎరిగి నేను వెంబడి సేవించి ప్రేమించేటువంటి మనసును వాళ్ళు ఒక్కొక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాత్రి వాక్యం వింటున్న పిల్లలకు, అలాగే ఆన్లైన్లో వాక్యం వింటున్న భక్తులు ప్రతి ఒక్కరికి వింటున్నాం ప్రభు. అట్టి మనస్సును, అటు సమర్పణ, అటు త్యాగం, అటు యొక్క ప్రభు వెంబడింపు అనుభవాన్ని అనుగ్రహించి మందరం నీతో నీ యొక్క కుడి పార్శ్వము నీవు కోరుకునే సౌందర్యం కలిగినటువంటి వారిగా నిలబడే కృప దయచేయమని, సహాయం చేయమని గొప్ప చేసుకుంటాను. ఏ సమయం పోవాల్సిన తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయో, కుమారుని యేసుక్రీస్తు కృపయో, పరిశుద్ధాత్మిక అన్యాన సహవాసము వీళ్ళు మనలో ఒక సకల పరిశుద్ధ కూడా ఆయన రాకడ పర్యంతోడే నడిపించండి కాక. ఆమేన్. అందరికి కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. ప్రైజ్ ది లార్డ్. తోడే